దావీదు గారు రాసిన సంకీర్తన 91వ సంకీర్తన 6వ వచనం చదువుకుందాం. కొన్ని ప్రార్థన గురించి మనము ఇక్కడ దావీదు గారు చేసిన ప్రార్థనని మనం చూస్తాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 90వ సంకీర్తనలో ఈ మాటలు మనకు కనిపిస్తాయి. 91వ సంకీర్తన 6వ వచనంలో కొన్ని ప్రార్థనలు ఏ ఏ సందర్భాల్లో ప్రార్థించినారు భక్తులు అనేటువంటి మాటలు మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తే 91వ సంకీర్తన 6వ వచనం ఈ విధంగా రాయబడుతూ ఉన్నది. ఏమంటే, చీకటిలో సంచరించు తెగులుకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు అంటున్నాడు. కాబట్టి ఎలాంటి సమయంలో ప్రార్థన చేశారనేటువంటి మాటలు మరి భక్తుడు మాట్లాడుతున్నారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు సహాయం నిమిత్తం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభా, కృప కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన యొక్క సండే సమయాన్ని మాకు ఇచ్చారు. ప్రభుత్వ నియామక కూడికలో తండ్రి, నాయన ఇటు ఉపవాస ప్రార్థనలో తండ్రి మాకు ప్రార్థించుకునే సమయం ఇచ్చారు. మీకు వందనాలు, స్తోత్రాలు. నా తండ్రి 91వ సంకీర్తన 6వ వచనంలో ఉన్నటువంటి సంభవాన్ని ప్రభు మీరే సహాయం చేయండి. నాయన మీ కాపుతో నింపండి. ఆయన మీ నోటిపూర్గా వాడుకొని మీ నడిపింపుని, మీ కృపను కోరుకుంటున్నాను. నాయన నువ్వే సహాయం చేయండి. సమస్తాన్ని మీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామములో వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మాటలు మనం గమనిస్తే 91వ సంకీర్తనలో 6వ వచనంలో ఇక్కడ ఎలాంటి సందర్భంలో ప్రార్థించారంటే ఒంటరి ప్రార్థన. ఈ ప్రార్థన ఎలాంటి ప్రార్థన? ఒంటరి సమయంలో మనం చేసుకునేటువంటి ప్రార్థన. ఇక్కడ ఉదయకాల మరి ఇక ప్రార్థన ఇక్కడ 91వ సంకీర్తన 6వ వచనంలో మనం చదివాం కదా. కాబట్టి ప్రభు మన గమనానికి తీసుకొస్తున్నటువంటి మాటలు మనం చూస్తూ వచ్చినప్పుడు, కాబట్టి ఉదయకాల ప్రార్థన దినముల్లో వచ్చేటువంటి శోధనలు మరి జయించుటకు శక్తిని ఇచ్చినదిగా మనకి ప్రార్థన అటువంటిది ఎంతో అవసరం. కాబట్టి మధ్యాహ్న కాలం, అలాగే మధ్యాహ్నము, కాబట్టి మధ్యాహ్నం కొద్ది ప్రార్థన మనకేం చేస్తుందంట, నూతన బలాన్ని మధ్యాహ్న కాలంలో కూడా ప్రార్థన. ఇక్కడ ఏం రాయబడుతున్నది మాటలు చూస్తే, చీకటిలో సంచరించు తెగులునకైనను. కాబట్టి ఎలాంటి తెగుళ్ళు వస్తామని నేను చూస్తే ఇలాంటి పరిస్థితులు మన మీదకి వచ్చినప్పుడు, కాబట్టి చీకటిలో సంచరించు తెగులునకైనను. మరి రెండవది చూస్తే మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనా కూడా నీవు భయపడకుందు కదా. మనకు వచ్చేటువంటి భయములు మరి చూసినప్పుడు ఎలాంటి సమయాల్లో మనకి భయం కలుగుతుంది అని భక్తుడు మాట్లాడుతూ రాసినప్పుడు, మధ్యాహ్నపు కొద్ది ప్రార్థన మనకు కూడా ప్రార్థన చేసుకున్నప్పుడు చిన్న ప్రార్థన అయినా కూడా ప్రార్థన మనకు బలాన్ని ఇస్తుంది అన్నమాట. కాబట్టి నూతన పరిస్థితి, మన హృదయాన్ని నూతన పరిస్థితి. సాయంకాలపు ప్రార్థన మరి చేసుకుంటాం కదా. సాయంకాలం ప్రార్థన ఎలా ఉంటుందంటే, హృదయములో చేరి మరి నీకు నాకు కూడా రాత్రి వేళ కలుగు భయము నుండి మరి కాపాడునిదిగా మనకి ఉంటుంది. కాబట్టి నీ నా జీవితంలో మన ఈ మాటలు కూడా మరి 5వ వచనం కూడా చదువుకుంటాం. 95వ సంకీర్తన 5వ వచనం కూడా దానికి ముందు ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి సందర్భంలో రాత్రి వేళ కలుగు భయముకైనా కూడా, కాబట్టి రాత్రి సమయాల్లో నీవు భయపడుతున్నావేమో, కాబట్టి నీకు అనేకమైనటువంటి శోధనలతో మరి భయపడుతున్నావేమో. అయితే అంటున్న రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను కూడా. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో అని ఇక్కడ రాయబడుతున్న మాటలు మరి ప్రభు చెప్తున్నటువంటి మాటలు మనం గమనిస్తూ వచ్చినప్పుడు, ఇలాంటి సందర్భాల్లో మనము ఒంటరి ప్రార్థన, ఈ మాటలు చెప్పాలంటే ఒంటరిగా ఉన్న సమయంలో మనం ప్రార్థన చేసుకోవాలి కదా. ఒంటరిగా ఉన్నప్పుడే సాతాను మనం శోధిస్తాడు. అలాగే ఏదైనా వనములో కూడా ఒంటరిగా ఉన్నటువంటి మరి చూసినప్పుడు అవ్వమ్మ గారినే సాతాను శోధించాడు. కాబట్టి ఒంటరిగా ఉన్నప్పుడే శోధనలు వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి నేను కూడా ప్రార్థనా జీవితము కలిగి ఉండాలి. ఒంటరిగా ఉన్నప్పుడే అనేకమైనటువంటి మరి చిక్కులు వచ్చేటువంటివి ఉంటాయి అన్నమాట. కాబట్టి అప్పుడే మనము దేవుని వాక్యాన్ని మనం చదువుకోవడం అలవర్చుకోవాలి, ప్రార్థన చేసుకోవడం అలవర్చుకోవాలి. కాబట్టి రాత్రి వేళ కలుగేటువంటి భయం గురించి ఇక్కడ మాట మీ గమనాన్ని తీసుకొస్తాం కదా. అక్కడ అంటాడు ప్రభు, నేను గమములు మరి అలాగూ ఎలాంటి భయాలతో మరి బాణములు కదా. ఎలాంటి బాణాలు? సాతానుడు వేసేటువంటి బాణాలు. ఆ బాణాలు అగ్ని వంటి బాణాలు. కాబట్టి సాతానుడు వేస్తూ ఉంటాడు. ఆ బాణమునకైనా కూడా ఇక్కడ ఏం చేయబడుతుందంట, బాణమునకైనా కూడా
మరి నీవెంత మాత్రం కూడా భయపడకుండా ఉండవు. అందుకని మనం చదివాం కదా ఇందాక పాడినటువంటి పాటలో, మరి రోమపత్రికలో చూసాం ఆ పాట గురించి 4వ అధ్యాయం 16వ వచనంలో ఆ మాట మనకు కనిపిస్తుంది. ఆ మాట కూడా చదువుకుంటాం. రోమపత్రిక 4వ అధ్యాయము 16వ వచనం కూడా చదువుకుంటే మన అవసరం కొరకై ఆ మాట కూడా చదువుతాం. అక్కడ చదవబడినటువంటి మాటలు, గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనోద్దములకు మనము చేరాలి. కాబట్టి ఎక్కడికి మనం చేరాలి? మనకు కలిగినటువంటి భయముల్లో, మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనల్ని ఎవరు కూడా ఆదరించలేరు, మన ఎవరు కూడా ధైర్యపరచలేనటువంటి పరిస్థితుల్లో మరి అక్కడ చెబుతున్నటువంటి మాటలు మనం చదివాం కదా. ప్రభు అంటున్నాడు, మనము కనికరించబడాలంటే, మనము ఆ యొక్క పరిస్థితి నుంచి మనం తప్పించబడాలంటే మరి అక్కడ చెబుతున్నటువంటి మాట సమయోచితమైన సహాయం కొరకు. ఎలాంటి సహాయం అంటే సమయోచితమైన, ఎలాంటి సమయం అంటే ఒంటరిగా ఉన్నటువంటి సమయంలో. కాబట్టి ఎలాంటి సమయం అంట? ఒంటరిగా ఉన్న సమయంలో సమయోచితమైన సహాయం కొరకు మనం ఏం చేయాలా? కృప పొందునట్లుగా. మనకి యొక్క ఆ సమయంలో మనకి ఏం అవసరం అంట? దేవుని యొక్క కృప కావాలి, దేవుని యొక్క కాపుదల కావాల్సి ఉన్నది. అందుకని కృప పొందునట్లుగా రాయబడుతున్నది. కాబట్టి ఆయన యొక్క కృప పొందాలంటే మనం ఏం చేయాలో తెలుసా? ధైర్యం కావాలి. ఆ సమయంలో మనము ధైర్యంగా మరి ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు కదా. ఇందాక మనం చదువుకున్న పాడుకున్నటువంటి పాటలు కూడా ఎంతో మంచి పాటలు దేవుడు అనుగ్రహించారు. కాబట్టి మనం పాడిన రెండు పాటలే, అవి కూడా వచనము మార్చి వచనం పాడాం. అన్ని పాటలు పాడితే అన్ని వచనాలు పాడితే మనకు సమయం సరిపోదు. కాబట్టి ఇక్కడ నా జీవితంలో సమయోచితమైన సహాయం, మనం ఉన్నటువంటి సమయంలో మనకి కావాల్సినటువంటి సహాయం కొరకు కృప పొందాలంటే ధైర్యము కావాలి. కాబట్టి ఎవరు ఇస్తారు మనకి ధైర్యం అంటే? మనుషుల వల్ల మనకి ధైర్యం కలుగుతుందంటే ఎంత మాత్రం కూడా మనకు మనుషుల వల్ల ధైర్యము కలగదు. కానీ దేవుని యొద్ద నుంచే మనకు ధైర్యం ఇచ్చేటువంటి వారు ఆయన మాత్రం. అందుకనే 2వ అధ్యాయం 17వ వచనం చదువుకుంటాం. ఇదే రోమపత్రిక 2వ అధ్యాయము 17వ వచనం కూడా చదువుకుంటాం. ఏం రాయబడుతున్నదంటే ఇక్కడ ఎలా ఉన్నదంట? కావున 2వ అధ్యాయం హెబ్రీ పత్రిక 2 కూడా చదవండి. హెబ్రీ పత్రికలోని ఈ మాట మీకు గమనానికి తీసుకొస్తా ఉన్నాను కనుక ఆ మాటనే చదివి సహాయం చేయండి. అక్కడ కూడా 2వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి ఇక్కడ కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు అగు నిమిత్తము అన్ని విషయములో ఆయన తన సహోదరుల వంటి వాడు కావాల్సి వచ్చింది. ఇప్పుడు ఎలాంటి సమయంలో కావాల్సి వచ్చింది అన్నాడు? కావున ప్రజల పాపములకి మరి నివృత్తి కలుగు చేయట కొరకై కదా, దేవుని సంబంధమైన కార్యముల్లో మరి కనికరము మరి నమ్మకము కావాలంటే మరి ఏం చేయాల్సి వచ్చిందంటే ప్రభు యేసుక్రీస్తు వారే ప్రధాన యాజకుడు అవటానికి నిమిత్తం ఆయన కూడా ఏం చేయబడ్డాడంట? అన్ని విషయాల్లో, కొన్ని విషయమే కాదు, అన్ని విషయాల్లో కూడా ఆయన ఏం చేయబడ్డాడు? ఆయన తన సహోదరుల వంటి వాడిగా ఆయన తగ్గించుకున్నటువంటి వాడుగా మన ప్రభు కనపడుతున్నాడు. కాబట్టి ఎలాంటి సమయంలో అంట ఈ మాట మనం చదువుకున్నాం కదా. మన కృప పొందాలంటే మరి దేవుని యొద్దకు మనం రావాల్సిన వారం అంటున్నాం. దేవుని యొద్దకు రాకుండా మనం కృప పొందలేము, దీవెనలు పొందలేము, కనికరము పొందలేము. కాబట్టి దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుడు మనల్ని కనికరిస్తాడు. మనం చేసేటువంటి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని మందిరంలో మనం మొరపెట్టుకుంటే దేవుడు మన ప్రార్థనలన్నీ కూడా ఆలకిస్తాడు. కాబట్టి ఇక్కడ మరి చదువుకున్నటువంటి మాటలు హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో చివరి భాగంలో చూస్తే ధైర్యముతో కృపాసనద్దముకు మనం చేరాలి. మనకు ధైర్యం సరిపోదు. మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి మనం ఉన్నటువంటి స్థితిగతుల్లో మనకు ధైర్యం సరిపోదు. అయితే దేవుని వాక్యం ఏం సెలవుస్తుందంటే ప్రియ సహోదరుడా సహోదరి, మరి ధైర్యముతో కృపాసనం వద్దకు చేరాలి. ఆ యొక్క కృపాసనం వద్దకు చేరినప్పుడు దేవుడు నన్ను కూడా ధైర్యపరుస్తాడు, ఆయన బలపరుస్తాడు అనమాట. అందుకని రోమపత్రిక 8:34 చదువుకుంటే ఈ మాటకు చక్కగా మనకు కనపడుతుంది. 8వ అధ్యాయము 34వ వచనంలో ఇక్కడ ఒక చక్కని మాట ఉంది, ఆడ కూడా చదువుకుందాము. ఆ మాట కూడా మీ గమనాన్ని తీసుకొస్తారు. 8వ అధ్యాయము
34 వచనం కూడా చదివి సహాయం చేస్తే మనం వింటాం. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మాట చూస్తే, శిక్ష విధించు వాడెవడు, చనిపోయిన వాడు యేసే. కాబట్టి అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడు ఆయనే. ఆయన దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడై మన కొరకు ఏం చేస్తున్నాడంట, విజ్ఞాపనం కూడా చేయువాడు ఆయనే. కాబట్టి నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు కూడా విజ్ఞాపన చేస్తున్నాడు. ఎక్కడ అంట, తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చి నుండి ఆయన విజ్ఞాపన చేస్తున్నటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడంటే, మృతులలో నుండి లేచిన వాడు. మనం ప్రార్థించేటువంటి దేవుడు ఎలాంటి ప్రభు అంటే, మృతులలో నుండి లేచినటువంటి ప్రభు అని యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాటలు ఈ సమయంలో మనం వింటున్నప్పుడు, ఆయన దేవుని యొక్క కుడిపార్శ్వమందు ఉన్నవాడై మన కొరకు ఏం చేస్తున్నాడంట, విజ్ఞాపనం కూడా చేయుచున్నాడు. కాబట్టి మనం విజ్ఞాపన చేస్తున్నామా? శనివారం మరి దేవుని కృపను బట్టి, మరి దేవుడు ఇచ్చినటువంటి మరి ఆ యొక్క సమయమును బట్టి, వీటి నియామక కూడికలో మనం విజ్ఞాపన ప్రార్థన చేయాలి. శనివారం ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనది. ఆదివారం కన్నా కూడా శనివారపు ప్రార్థన. కాబట్టి నా జీవితంలో ఇటు నియామక కూడిక ఎందుకు ఏర్పాటు చేసామంటే, మరి దేవుడు ఎందుకు ఏర్పాటు చేశారంటే, మరి విజ్ఞాపన చేయాలంటే మనకు సమయం కావాలి. దాని కొరకై మనము ఒక రోజును మనం దేవుడిని అడిగినప్పుడు దేవుడు మనకి సమయాన్ని అనుగ్రహించారు. కాబట్టి నా జీవితంలో మనము ప్రార్థన చేయవలసిన వారం వింటున్నాం. ఎలా ప్రార్థన చేయాలంట, ధైర్యంతో మనం ప్రార్థన చేయాలి. కృపాసనద్దము చేరినట్లుగా మనం ప్రార్థన చేయవలసిన వారం వింటున్నాం. మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడు. ఇక్కడ అంటున్నాడు 35 వచనం చూస్తే, రోమపత్రిక 8:35లో చదివితే, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా అని అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది చివరి భాగంలో, చూసారా? కాబట్టి దేవుని వద్దకు వచ్చినప్పుడు, దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో ప్రియ సహోదరుడు, సహోదరి, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవరు కూడా మరి ఎక్కడ ఎడబాప, ఎక్కడ చూస్తే ఆయన ఎడబాప నేరేటువంటి దేవుడు ఎంత మాత్రం కూడా కాదు. కాబట్టి నీకు శ్రమలో ఉన్నావేమో, బాధల్లో ఉన్నావేమో, హింసలు అయినటువంటి పరిస్థితుల్లో ఉన్నావేమో, అంతేకాకుండా కరువులో ఉన్నావేమో, ఒకవేళ చాలని పరిస్థితుల్లో కుటుంబంలో కరువులతో ఇబ్బందులు పడుతున్నావేమో, అప్పుల బాధలతో ఉన్నావేమో. ఇక్కడ అంటున్నాడు, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను. ఇంకా రాయబడినటువంటి మాట చూసారా, వస్త్రాలు కూడా లేనటువంటి స్థితిలో ఉన్నావేమో, మంచి వస్త్రాలు లేవే అని నువ్వు అనుకుంటున్నావేమో. అక్కడ రాయబడినటువంటి ఉపద్రవమైనను, ఎన్ని ఉపద్రవాలు నీ మీదకి వచ్చినా కూడా, నాకు ఇలాంటి ఉపద్రవాలు వచ్చినాయి అనుకుంటున్నావేమో. చివరి మాట చూస్తే, ఖడ్గమైనను ఎడబాపునా అంటున్నాడు. కాబట్టి ఇవన్నిటిని కూడా దేవుడే నా జీవితంలో మన యొక్క పరిస్థితులన్నింటినీ కూడా మార్చేవాడు మన ప్రభువే. ప్రార్థనే అన్నిటికీ కూడా మరి జవాబు అనమాట. కాబట్టి ప్రార్థన లేకుండా మనం ఏమి కూడా జయం పొందలేము, విజయం పొందలేము, మేలులు అసలే పొందలేము. కాబట్టి ప్రార్థనా జీవితం ఎంతో అవసరం. కాబట్టి ఇటు ఉపవాస ప్రార్థన ఎవరు కూడా నష్టపరుచుకోమాకండి. ప్రార్థనించడం, ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేయకపోతే దేవుడు మన యొక్క అవసరాలు మనకి ఎలా తీరుస్తాడు కదా? కాబట్టి నా జీవితంలో మనం కూడా ప్రభువుకు ప్రార్థన చేయాలన్నమాట. ప్రార్థన చేసినప్పుడే మనం కనికరించబడతాము. దేవుడు నన్ను కూడా ఆయన కనికరిస్తాడు. ఆయన వద్దకు మాత్రమే మనకు కనికరం దొరుకుతుంది, కృప దొరుకుతుంది. అందుకని మనం చదివాం కదా, అక్కడ 4వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో 16వ వచనంలో మనం చదివినటువంటి మాట, ధైర్యముతో కృపాసన వద్దకు మనం చేరాలి. ధైర్యం సరిపోని పరిస్థితుల్లో మరి నీవు ఉన్నావేమో, అయితే ధైర్యం తెచ్చుకో. ప్రభు ఉన్నాడు నీకు ఉన్నటువంటి పరిస్థితుల నుంచి నిన్ను విడిపించడానికి, నిన్ను రక్షించడానికి ప్రభు అనే యేసుక్రీస్తు వారు ఉన్నటువంటి దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క కృపాసనద్దం చేరటానికి ధైర్యం తెచ్చుకొని ప్రభు సన్నిధిలోకి వచ్చి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు. అలాగే ఇదే హెబ్రీ పత్రికలో చదువుతాము, 7వ అధ్యాయము 18వ వచనం, 18, 19 వచనాలు చదువుకుంటాం. 7వ అధ్యాయము 18, 19 వచనాలు ఈ విధంగా రాయబడుతూ ఉన్నాయి. ఇక్కడ చూస్తే అక్కడ ఉన్నాడు, అక్కడ ఆ యొక్క ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలుగా చేయలేదు గనుక, కాబట్టి ముందేయబడిన ఆజ్ఞ బలహీనమైనందున
నిష్ప్రయోజనమైనందున అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను. దీని ద్వారా దేవుని యొద్దకు మనము కాబట్టి చేరుచున్నాం. కాబట్టి మనకు ఒక నిరీక్షణ ఉన్నది, శ్రేష్టమైన నిరీక్షణ. కాబట్టి ఆ రాయబడినటువంటి మాట చూసారా, శ్రేష్టమైనటువంటి నిరీక్షణ. దేవుని యొద్దకు వచ్చినప్పుడు మన యొక్క కృపాసన వద్దకు చేరాలంటే ఒక నిరీక్షణ ఉండాలి. నిరీక్షణ లేకపోతే మనం ఏమి కూడా చేయలేము. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం నిరీక్షణతో కనిపెట్టాలి. ప్రభువుకి మనం ప్రార్థన చేసినప్పుడు, విజ్ఞాపన చేసినప్పుడు, ప్రభువా నేనైనా మీ చిత్త ప్రకారంగా, నీ ఇష్ట ప్రకారంగా ప్రభువా నా జీవితంలో జరిగించు ప్రభువా అని మనం ఏం చేయాలంట, ప్రార్థన చేయాలి. కృపాసనోద్దముకు చేరి మనం ఏం చేయాలి, ప్రార్థన చేయవలసిన వారం వింటున్నాం. కూడా అలాంటి ప్రార్థనలు చేసినప్పుడు దేవుడు నా ప్రార్థనలు ఆలకిస్తాడు కదా. మనం చదివినటువంటి మాటలు ఎంత మరి శ్రేష్టమైన మాటలు అంట, శ్రేష్టమైనటువంటి నిరీక్షణ, మరీ శ్రేష్టమైన నిరీక్షణ. కాబట్టి ఈ యొక్క మరీ శ్రేష్టమైనది ఈ యొక్క నిరీక్షణ. కాబట్టి అట్టి శ్రేష్టమైనటువంటి నిరీక్షణతో దేవుడు నిన్ను నన్ను కూడా బలపరిచేటువంటి ప్రభువు ఉంటున్నారు. అందుని బట్టి మన ప్రభుని రాత్రికాల సమయంలో మనం ప్రార్థన చేయవలసిన వారం వింటున్నాం. కాబట్టి నీకున్నటువంటి మరి బలహీనతల్లో మరి ప్రభువు సన్నిధికి చేరి ప్రభువుని మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభువు మనకు మరి సహాయం చేసేటువంటి వారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే తప్ప మనకెవరు కూడా సహాయం చేసేటువంటి వారు లేరు. కాబట్టి ఇదే అధ్యాయం చూస్తే 10వ అధ్యాయము 19వ వచనం కూడా చదువుకుంటాం. హెబ్రీ పత్రిక 10:19 కూడా ఒక మాట ఉంది. 10వ అధ్యాయము 19వ వచనంలో కూడా ఇక్కడ అంటున్నాడు, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియునైనా ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియు అయిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుక, కాబట్టి దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఆయన ఉన్నాడు గనుక నా జీవితంలో మనకు ఒక యాజకుడు ఉన్నాడు. మన యొక్క ప్రధాన యాజకుడు అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకున్నారు కనుక ఆయనకు నిమిత్తం మనము కనిపెట్టుకుని ప్రార్థన చేయాలని దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ చూస్తే, యేసు మన కొరకు ఏం చేశారంట, ఒక మార్గాన్ని ప్రదర్శించారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన అన్నారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు చేరలేడు. కాబట్టి ఒక మార్గాన్ని, ఒక మనకు దేవుడు అనుగ్రహించాడు. ఆ యొక్క మార్గాన్ని చూపించాడు. ఆ మార్గంలో మనం నడుచుకోవాలి. కాబట్టి నడుచుకుంటున్నామా లేదా, ప్రభు యొక్క ఆజ్ఞలను మరి మనం అన్ని కూడా పాటిస్తున్నామా లేదని కూడా మనము పరిశీలన చేసుకోవాల్సిన వారం వింటున్నాం. కాబట్టి సహోదరులారా అని దేవుడు నిన్ను నన్ను కూడా సంబోధిస్తూ ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా, ఒకవేళ నీకు తెలియలేదేమో, ఒకవేళ అర్థం కాలేదేమో, అయితే అంటున్నాడు అనగా అంటున్నాడు. ఏంటంటదా, అది చూసే నూతనమైనది. ఆ మార్గం ఎలాంటి మార్గం అంట, నూతనమైనటువంటిది. రెండవది జీవము కలిగినటువంటి మార్గం. ఆ మార్గంలో నీవు నేను కూడా వెళ్ళాలని దేవుడు ఒక మార్గాన్ని మన సిద్ధపరిచాడు కదా. ఆ మార్గంలో మనం వెళ్ళినప్పుడే ఆ పరలోక రాజ్యంలో ఆయన ప్రతిష్ఠించినటువంటి, యేసు మన కొరకు ప్రతిష్ఠించినటువంటి మార్గంలో మనం వెళ్ళినప్పుడు ఆయనతో కూడా మన సదాకాలము ఉండేటువంటి వారు ఉంటాం. కాబట్టి ఇక్కడ కింద భాగంలో కూడా మనం చదివితే, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియు అయిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకేం కావాలంట, ధైర్యము కలిగి ఉన్నది. ఈనాడు నీకు నాకు ఒక ధైర్యం ఇచ్చాడు. ఒకప్పుడు ధైర్యం లేదు, నాకు కూడా ధైర్యం లేదు. అయితే ప్రభువుని నమ్ముకున్నప్పుడు, విశ్వాసంతో ప్రభు వైపు చూస్తున్నప్పుడు, ప్రభువుకు నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు నాకు ఒక నమ్మకాన్ని ఇచ్చాడు, ఒక ధైర్యాన్ని ఇచ్చాడు. మనుషులు లేరు అలాంటి ధైర్యాన్ని దేవుడు ఇచ్చాడు. కాబట్టి నా జీవితంలో దేవునికి మనం నమ్మకస్తులుగా మనం జీవించాలి, అపనమ్మకస్తులుగా మనం ఉండకూడదు. మన మీదకి అనేకమైనటువంటి పరీక్షా పరిశోధనలు రావచ్చు, అనేకమైనటువంటివి నా జీవితంలో సంభవించవచ్చు. అయితే యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గాన్ని మనము విడిచిపెట్టకూడదు. ఆ మార్గం నుంచి మనము తొలగిపోకూడదు. నాకు కష్టాలు వచ్చినాయే,
నాకు కరువులు వచ్చినాయే, ఉపద్రవం వచ్చిందే, హింస వచ్చిందే, మరి అవమానాలు వచ్చినాయే, నిందలు వచ్చినాయే, ఎందుకు నాకు ఈ మార్గం అనుకుంటున్నావేమో. ప్రియ సహోదర సహోదరి, మనకు ధైర్యం కలిగించిన, మనకు ఒక ధైర్యం ఉన్నది, ఒక నిరీక్షణ ఉన్నది. ఎలాంటి నిరీక్షణ అంటదా? శ్రేష్టమైన నిరీక్షణ, ఎవరికి లేనటువంటి నిరీక్షణ. కాబట్టి అటు నిరీక్షణతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి మన ప్రార్థనకు ఆయన జవాబిచ్చేటువంటి వారు ఉన్నారు. అందుకని ఇక్కడ రాయబడినటువంటి మాట, ఒక్క మాట మనం చదువుకుందాం, మన సమయం అయిపోయింది కనుక. కాబట్టి నీ నా జీవితంలో మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుక మనము అక్కడ 21వ వచనంలో చూస్తే, దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు కనుక, మన యొక్క ప్రధాన యాజకుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు కనుక ఆయన కొరకు మనము కనిపెట్టుకుని ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క కృపాసనకు మనము చేరేటువంటి వారిగా ఉంటామని ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు నాకు కూడా ఆయన మాటలతో నిన్ను నన్ను కూడా ధైర్యపరుస్తూ, ధైర్యముతో ఆ యొక్క కృపాసనకు మనం చేరాలని ప్రభు నిన్ను నన్ను కూడా నీ కొరకు నా కొరకు కూడా ఆయన ఆశపడుతున్నాడు. ఆయన యొక్క రాజ్యములో ఉండాలంటే నీవు నేను కూడా ధైర్యం కావాలి. ఈ సమయంలో మనం ఇక్కడ ఈ లోకంలో కన్ను మూస్తే పరలోకంలో కళ్ళు తెరుస్తామనేటువంటి మంచి నిరీక్షణ ఉండాలి, మంచి ఏర్పాటు ఉండాలి, మంచి ధైర్యం ఉండాలి. లేకపోతే మనము అట్టి విధంగా మనం చేయలేము. కాబట్టి కింద మాట కూడా ఒక్క మాట చూసి మనము ముగించుకుంటాం. కాబట్టి చేరునట్లుగా నీవు నేను కూడా కృపాసనమునకు చేరునట్లు అనేటువంటి మాటను మనం చూస్తూ వస్తున్నాము. ఆ మాటలో చివరి మాట కూడా మీకు చూపిస్తాను. ఎఫెసీ పత్రికలో చూస్తాము, 3వ అధ్యాయము 12వ వచనం. ఎఫెసీ 3వ అధ్యాయము 12వ వచనం కూడా చదువుకుంటాం. 3:12 కూడా చదివితే అక్కడ రాయబడినటువంటి మాట 3:12 చదవండి. కాబట్టి ఆ కాలము కాదు, ఆయన యందు విశ్వాసము చేత ధైర్యమును నిబ్బరమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకేం కలిగిందంట? కలిగి ఉన్నది. కాబట్టి మనకు కలిగినటువంటి నిబ్బరము ఎఫెసీ పత్రికలో 3వ అధ్యాయంలో 12వ వచనం చూస్తే, ఆయన యందు మనకేం కలిగిందంట? విశ్వాసం ఉన్నది. ఆయన యందు మనకు విశ్వాసము చేత మనకేం కలిగింది? ఒక ధైర్యం కలిగింది. రెండవది నిబ్బరమైనటువంటి ప్రవేశమునకు ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నది. ఆయన బట్టే మనకు కలిగింది, మనల్ని బట్టి మనకు కలగలేదు. మన బంధువులను బట్టో, మన రక్త సంబంధులను బట్టో, నీకున్నటువంటి అండదండలను బట్టో కాదు, కానీ దేవుని బట్టే మనకి ధైర్యం, దేవుని బట్టే అట్టి ధైర్యం. కాబట్టి నా జీవితంలో ఆయనతో మనము విశ్వాసము చేతనే మనం ఆ ధైర్యాన్ని మనం పొందుతాం. కానీ విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉంట అసాధ్యమని దేవుని వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి ఆయన ఉన్నాడు, ఆయన వద్దకు వచ్చే వారికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు అనేటువంటి విశ్వాసముతో, నమ్మకంతో మనం ప్రభువుని వెంబడించినప్పుడు దేవుడు నిన్ను ఎంత మాత్రం కూడా విడిచిపెట్టాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మనుషులు విడిచిపెడతారేమో, మనుషులు నిన్ను త్రోసివేస్తారేమో, కానీ దేవుడు ఎంత మాత్రం కూడా తోసివేయడు. ఆయన వద్దకు వచ్చేవారిని ఆయన నేను ఎంత మాత్రం కూడా తోసివేనన్నాడు. కాబట్టి ఇట్టి ప్రభువుని మనం హృదయమార కూడా మన ప్రభువుని మనం కొంత సమయం ప్రార్థించుదాం. కాబట్టి ఎలా ప్రార్థించాలంటే నా జీవితంలో మనం చెప్పారు కదా, ప్రభు అయిన విశ్వాసముతో మనం ప్రార్థించుదాము. ప్రార్థించినప్పుడు ధైర్యముతో మనం దేవుని యొక్క కృపాసనద్దము చేరి నీవు నేను కూడా ఆయన మనం కలిగి ఉన్నాం. ఈ లోకంలో మనకేమీ లేకపోవచ్చు, అయినా కూడా మనము ప్రభువుని కలిగి ఉన్నాం. అందుని బట్టి మనం సంతోషిస్తూ, దేవుని బట్టి మనం ఆనందిస్తూ, ప్రభువులో మనము ప్రార్థనలో మనము ఎక్కువగా ప్రార్థనలో ఉండి ప్రభువుతో మనం గడిపే సమయం మనకు మేలుకరంగా, దేవుడు ఆశీర్వకరంగా చేసేటువంటి వారు ఉంటారు. కాబట్టి అట్టి విధంగా నీవు నేను కూడా ప్రార్థనలో కొంత సమయాన్ని గడుపుతాం. కాబట్టి నా జీవితంలో కలిగేటువంటి భయములకు ఎంత మాత్రం కూడా మనం భయపడకుండా దేవుని బట్టి మనము నిబ్బరమైనటువంటి నిరీక్షణ కలిగి ప్రభువుని ప్రార్థించితే దేవుడు మన ప్రార్థనలు ఆలకించి దేవుడు మనకు ఆయన ప్రతిఫలాన్ని ఇచ్చేటువంటి ప్రభువు ఉన్నారు. కనుక ఇట్టి ప్రభువును మన హృదయమార కూడా ఈ సమయంలో ప్రార్థించుదాము. ప్రార్థించండి. ప్రార్థన అవసరతలు కోరిన బిడ్డల గురించి కూడా ప్రార్థన చేయండి. అలాగే మన మధ్యలో ఉన్నటువంటి ఎరగళ్ళ సుబ్బారావు గారు ఉన్నారు, ఆయన కూడా కొంత అనారోగ్యంతో ఉన్నారు. ఆ యొక్క బిడ్డ కూడా కాలు కొంత ఫ్రాక్చర్ అయింది. ఆ బిడ్డ గురించి కూడా ప్రార్థన చేయండి. గట్టిగా మీరందరూ కూడా ఆ బిడ్డ స్వస్థత గురించి, ఆరోగ్యం గురించి ప్రార్థన చేయండి.
అలాగే మరి రెండవ విజ్ఞాపన ప్రార్థన, మరి నందిపాటి ప్రసాద్ గారు ప్రార్థన చేయమన్నారు. పాలకందర్ ప్రసాద్ గారు, ఆయన కుటుంబం గురించి కూడా ప్రార్థన చేయండి. వారు కూడా రక్షించబడలాగున, వారు కూడా ఉన్నటువంటి ప్రతి పరిస్థితి నుంచి తప్పించలాగున రక్షణ గురించి కూడా ప్రార్థన చేయండి. అలాగే మన యొక్క గ్రామము బిడ్డలందరి గురించి కూడా రక్షణ కొరకు, మారు మనసు కొరకు అందరూ కూడా ప్రార్థన చేయండి. దేవుడు ఏదో ఒకనాడు కార్యం చేస్తాడు. దేవుడు మనకు నమ్మదగినటువంటి దేవుడు కనుక మన విశ్వాసంతో మన యొక్క విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ప్రార్థన చేసినప్పుడు దేవుడు చక్కగా ఆయన కార్యాన్ని చేసేటువంటి వారు ఉంటారు. కనుక అట్టి విధంగా మనము మరి ప్రార్థన చేద్దాం.